योगी योगितश्चरम् वाजिः वाजिहवामहे सखाय इन्द्रमूर्तये सखाय इन्द्रमूर्तये ॐ शान्ति शान्ति शान्तिः। ओम हे परमपिता परमात्मा, हे विश्वपिता, हे सर्वपिता, వందనాలు ఓ వందనాలు ఋషులకు మహర్షులకు యోగులకు మునులకు వందనాలు ఆచార్యులకు గురువులకు పెద్దలకు మాతాపితలకు వందనాలు శ్రేయోభిలాషులకు మిత్రులకు చరాచర జగత్తుకు వందనాలు సర్వేభ్యో నమో నమః ప్రణవ ప్రణామ ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా ఆత్మీయ మిత్రులారా అందరికీ వందనాలు కుత్రాపి కోపి సుఖేన సంపూర్ణంగా సుఖంగా ఎవరు ఇక్కడ కూడా సుఖంగా ఉండజారు దుఃఖము లేని సుఖము లేదు ప్రపంచంలో అంతా దుఃఖమే దుఃఖ మిశ్రిత సుఖమే రకరకాల దుఃఖాలు ఉన్నా దుఃఖమే లేకున్నా దుఃఖమే లేచిన దుఃఖమే కూర్చున్న దుఃఖమే కష్టము లేని దుఃఖము లేని బాధ లేదు ప్రపంచంలో ఏ పని చేసినా ఏమి సాధించినా ఏమి అనుభవించిన సుఖానుభవం కూడా దుఃఖమే అందులో దుఃఖం ఉంది భోగ విలాసాలలో దుఃఖం ఇంద్రియ సుఖాలలో దుఃఖమే అంతా దుఃఖమే ప్రపంచంలో సుఖాలు ఎన్నో ఉన్నాయి దుఃఖము లేకుండా సుఖం లేదు సుఖపడుతున్నాం అనుకుంటున్నాం దుఃఖములో ఉండి సుఖం అనుకుంటున్నాం మురికి బురద గుంతలో ఉండి అదే హాయిగా అనిపిస్తుంది మనకు ఒక త్రాగుబోతుడు త్రాగి సుఖం అనుకుంటున్నాడు ఒక వ్యసనపరుడు వ్యసనం నుండి సుఖం అనుకుంటున్నాడు మనం సుఖంగా ఉందామని ప్రయత్నం చేస్తుంటాం సుఖం కొరకు ప్రయత్నం చేస్తుంటాం ప్రతి ప్రాణి సుఖం కొరకే ప్రయత్నం చేస్తుంది కానీ అది సుఖము దుఃఖము తెలియని అయోమయ స్థితి తెలియని స్థితి భ్రమ
ఒక కుక్క ఎముక కొరికి కొరికి చివరికి ఆ ఎముక నోట్లో గుచ్చుకొని రక్తం స్రవిస్తుంది. నోటిలో నుంచి రక్తం వస్తుంది. దాని రక్తమే, కానీ అది అనుకుంటుంది నేను కొరుకుతున్న ఎముకలో నుంచి వస్తుంది రక్తం అనుకుంటుంది. హాయిగా అనుభవిస్తుంది. ఎముకను కొరుకుతూ ఉంటుంది, రక్తం వస్తుంది, ఇంకా సుఖం అనుకుంటుంది. కానీ దాని రక్తం అని తెలియదు దానికి. అలాగుంటుంది మన పరిస్థితి. అనుభవిస్తున్నాం అనుభవిస్తున్నాం సుఖం అనుభవిస్తున్నాం అనిపిస్తుంది. మోహములో ఉండి సుఖం అనిపిస్తుంది. భ్రమలో ఉండి సుఖం అనిపిస్తుంది. సుఖం అనిపిస్తుంది అంతే, కానీ నష్టపోతున్నది మనమే, మోసపోతున్నది మనమే. భ్రమలో ఉన్నాం. సుఖం అనే భ్రాంతి. మనకు బాధలే హాయిగా ఉంటాయి, కష్టాలే హాయిగా ఉంటాయి. కష్టాల్లో ఉండి బాధల్లో ఉండి హాయి అనుకుంటాం. కమ్మగా తినుకుంటూ ఇది సుఖం అనుకుంటాం. రూపాన్ని చూసుకుంటూ ఇది సుఖం అనుకుంటాం. శబ్దాలు వింటూ సుఖం అనుకుంటాం. స్పర్శ సుఖం అనుకుంటాం. గంధాలు సుగంధాలు సుఖం అనుకుంటాం. రుచులు సుఖం అనుకుంటాం. మానసికంగా కూడా రకరకాల భ్రమల్లో ఉండే సుఖం అనుకుంటాం. కొందరికి రోజు కొట్లాడమే సుఖం, ఈర్ష్యాద్వేషాలతో ఉండడమే సుఖం, ద్వేషంతో ఉండడమే సుఖం. కొందరికి బాధలో ఉండడమే సుఖం, కొందరికి లోభంలో ఉండడమే సుఖం. అనిపిస్తుంది, సుఖం అనిపిస్తుంది. సుఖం అనిపిస్తుంది. పాప పంకిలంలో కిరి. పంకం అంటే బురద. బురదలో ఉన్న పంది, దానికి అదే సుఖం, అదే ఇష్టం. మనకు బురద అంటే ఇష్టం ఉండదు, ఆ మురికి అంటే ఇష్టం ఉండదు. కొందరు అంతే, మనలో కొందరు అంతే. ఒక్కొక్కసారి మనము కూడా అంతే. మనము అంతే. మనకు నచ్చిందే సుఖం, నచ్చకపోతే దుఃఖం. కొందరిని చూస్తే ద్వేషం మనకు, కొందరిని చూస్తే ఆప్యాయత ఉంటుంది, ప్రేమ ఉంటుంది. కొందరంటే ఇష్టం ఉండదు, కొత్తవారే. కొందరంటే ఇష్టం ఉండదు, కొందరంటే ఇష్టం ఉంటుంది. పక్కవారిని చూస్తే కొందరికి ఇష్టం, కొందరికి ఇష్టం ఉండదు. కారణం గత అనుభవం. గతంలో వారు మనల్ని విమర్శించినారు, తిట్టినారు, బాధ పెట్టినారు, నష్టం చేసినారు, కాబట్టి ఇష్టం ఉండదు. ఎక్కడ కష్టం ఉంటుందో అక్కడ ఇష్టం ఉండదు. కష్టం అనిపిస్తే, కష్టం ఉంటే, కష్టం జరిగితే అక్కడ ఇష్టం ఉండదు, ద్వేషిస్తాం. అమ్మా ఇది ఉందా, గొడుగు ఉంది కమ్మా. అమ్మా అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటాం. అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటాం. కారణం దుఃఖము, కష్టము, బాధ. ఎవరికి ఇష్టం ఉండవు ఈ కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు. ఎవరికి ఇష్టం ఉండవు. మనల్ని ఎవరైనా ద్వేషిస్తే మనకి ఇష్టం ఉండదు.
అలాగే మనం ద్వేషిస్తే వారికి ఇష్టం ఉండదు. ఎవరైనా మనం కష్టపెడితే మనం అంటే వారికి ఇష్టం ఉండదు. కష్టం వెనుక ద్వేషం ఉంటుంది. కష్టం అనిపిస్తే ద్వేషం, ఇష్టం అనిపించకపోతే ద్వేషం. ద్వేషించడం అలవాటు అయిపోయింది. ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే ద్వేషం. ఈ ఆహారం రుచిగా లేదు, అదే పెడుతున్నారు రోజు. ద్వేషం. ఇష్టం ఇష్టం లేని పని చెబుతున్నారు పిల్లలకు, ద్వేషం. ఇంట్లో ద్వేషం, స్కూల్లో ద్వేషం, ఎక్కడైనా ద్వేషం కలుగుతుంటుంది. ఇంట్లో ద్వేషమే, కార్యాలయం వెళ్ళిన ద్వేషమే, బయటకు వెళ్తే ద్వేషమే, సమాజంలో ద్వేషమే, రోడ్ల పైన ద్వేషమే, మార్కెట్లో ద్వేషమే. బంధువులు వస్తే ద్వేషం, బంధువులు రాకపోతే ద్వేషం. ఒక్కోసారి కొన్ని జంతువులు అంటే ద్వేషం, ఇష్టం లేకపోతే ద్వేషం. కొన్ని జంతువులు, కొన్ని పక్షులు అంటే ఇష్టం, కొన్ని అంటే కష్టం. నిజానికి దేన్ని ద్వేషించాలి, దేన్ని ఇష్టపడాలి తెలియని పరిస్థితి. ఏది రాగమో ఏది ద్వేషమో తెలియదు. దేన్ని ద్వేషించాలో, దేన్ని దగ్గరకు తీయాలో తెలియదు. ప్రేమకు అర్థం తెలియదు, ద్వేషానికి అర్థం తెలియదు, మోహానికి అర్థం తెలియదు, వ్యామోహానికి అర్థం తెలియదు. జీవితం గడుస్తూ పోతుంది అంతే. ఏళ్ళు గడిచినాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వృద్ధాప్యం వచ్చేసింది. ఇంకా ద్వేషం పోలేదు, ఇంకా రాగం పోలేదు, మోహము వ్యామోహం పోలేదు. నిజానికి ద్వేషించాలి, ద్వేషించడం అవసరమే. దేన్ని ద్వేషించాలి తెలియదు. దుఃఖాన్ని ద్వేషించాలి, దుఃఖ సాధనాలను ద్వేషించాలి. నిజానికి అసలు దుఃఖం అంటేనే తెలియదు. సుఖాన్ని దుఃఖం అనుకుంటున్నాము, దుఃఖాన్ని సుఖం అనుకుంటున్నాము. అందుకే పతంజలి మహర్షి ద్వితీయ పాదము, సాధన పాదంలో ఇది కూడా క్లేశమే, ఈ ద్వేషము కూడా క్లేశమే. క్లేశమే, కష్టమే, అసలు కష్టం ఇది. ద్వేషించడం కూడా కష్టమే. మనం ద్వేషిస్తున్నాం కానీ అది కష్టం కింద మారిపోతుంది, క్లేశం కింద. అంటే మనం క్లేశంలో ఉన్నాం అన్నమాట. మనం ద్వేషిస్తున్నామంటే మనం కష్టంలో ఉన్నాము, దుఃఖంలో ఉన్నాము అనే అర్థం. లోపల ద్వేషం అనే భావన వచ్చిందంటే చాలు, అది దుఃఖానికి సంకేతం. రాగం వస్తే కూడా అది సంకేతమే, మనం బంధనంలో ఉన్నామనే సంకేతం రాగం. అందుకే పతంజలి మాస్టర్ సాధన పాదంలో దుఃఖానుశయే ద్వేష, దుఃఖాన్ని అనుసరించి ఉండేదే ద్వేషం. దుఃఖ అభిజ్ఞస్య, వ్యాసమహర్షి చెబుతున్నారు, దుఃఖ అభిజ్ఞస్య దుఃఖానుస్మృతి పూర్వో దుఃఖే తత్ సాధనేవా యః ప్రతిఘ్నా మన్యుః జిఘాంస క్రోధః స ద్వేష. పర్యాయ పదాలు. ద్వేషం అంటే నిజానికి క్రోధమే. జిఘాంస అంటే ఎవరైనా కొట్టాలి, బాధ పెట్టాలి, నష్టం చేయాలి, చంపేయాలనే ఇచ్ఛ, జిఘాంస. ప్రతిగా, ప్రతి ప్రతీకారం చేయాలనే భావన, ప్రతిఘ. ఇక్కడ మన్యు శబ్దం వచ్చింది. మన్యు అంటే క్రోధం చేయాలి, లోపల మానసిక భావన, మానసిక స్థితి.
మానసికంగా క్రోధం రావడమే మన్యం. మానసిక క్రోధం, బయట క్రోధం కనిపించదు, బయట బాగానే అనిపిస్తుంది, లోపల లోపల కోపం ఉంటుంది, బయటకు నవ్వుతూ మాట్లాడతాం కానీ లోపల కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, ఈర్ష్య అసూయ ఉంటుంది. దాని పేరు మన్యం అన్నారు ఇక్కడ. మానసిక క్రోధం మన్యం అంటే స్పష్టంగా చెప్తున్నారు వ్యాసమహర్షి. దుఃఖ దిగ్జంస, దుఃఖ అనుస్మృతి పూర్వ. ఇంకా దుఃఖ దిగ్జంస, దుఃఖాన్ని తెలుసుకునేవాడు, దుఃఖాన్ని తెలుసుకునేవాడి యొక్క దుఃఖ అభిజ్ఞాస, అభిజ్ఞ అంటే తెలుసుకునేవాడు, దుఃఖాన్ని తెలుసుకునేవాడు అంటే దుఃఖం అని ఎరిగేవాడు. దుఃఖ అనుస్మృతి పూర్వ, దుఃఖాన్ని అనుసరించినటువంటి స్మరణ, స్మరణపూర్వకంగా, దుఃఖాన్ని స్మరణపూర్వకంగా ఏం చేస్తాడు అంటే దుఃఖాన్ని మాటి మాటి గుర్తు చేసుకుంటాడు. జీవితంలో జరిగేది కళ్ళు మూసుకుంటే ధ్యానం చేద్దామంటే అన్ని ఆలోచనలే, అన్ని విచారాలే ముసురుకుంటున్నాయి ఆలోచనలు. అందులో గతకాలపు ఆలోచనలు ఎక్కువ. అందులో కూడా మనకు జరిగిన నష్టాలు, కష్టాలు, బాధలు అవే గుర్తుకొస్తాయి. జీవితం అంతా నష్టపోయినాను, కష్టపడ్డాను, దుఃఖపడ్డాను, బాధపడ్డాను, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను, ఏ భగవానికి కూడా ఇటువంటి కష్టాలు రాకూడదు ప్రభు అనే భావన కలుగుతుంది. స్మరణ కూడా అదే జరుగుతుంది. కళ్ళు మూసుకుంటే అదే స్మరిస్తాం. ఓం స్మరణ చేయండి, భగవంతుని స్మరణ చేయండి అంటే కళ్ళు మూసుకోమని చెబితే కళ్ళు మూసుకున్న తర్వాత వచ్చేవన్నీ కూడా గతకాలపు కష్టాలు, నష్టాలు, బాధలు వస్తాయి. అంతా దుఃఖమే అనిపిస్తుంది, జీవితం అంతా దుఃఖమే. అందుకే చెబుతున్నారు దుఃఖ అనుస్మృతి పూర్వ, దుఃఖే తత్ సాధనేవా, దుఃఖములు మరియు తత్ సాధన, ఆ సాధనాలు. దుఃఖము కాదు, దుఃఖ సాధనాలు కనిపిస్తాయి చాలు. ఆ వస్తువు, ఆ కర్ర, ఒక కర్ర కనిపిస్తే చాలు, అమ్మో ఈ కర్రతో వాడు నన్ను కొట్టినాడు. పిల్లలకు ఆ కర్రను చూస్తే కోపం, ఆ కర్ర తీసి బయట వారేస్తారు స్కూళ్ళలో. ఇంట్లో అమ్మ ఎప్పుడు ఏదైనా వస్తువుతో కొడితే ఆ వస్తువుని తీసి పారేస్తారు పిల్లలు. మనకు అంతే, కొన్ని వస్తువులను చూస్తే అదే ఆహారం కావచ్చు, పళ్ళు కావచ్చు, ఒకసారి పళ్ళు మంచి పళ్ళే కానీ మనం ఒకసారి తిన్నప్పుడు అది పురుగులు వచ్చినాయి, ఆ పండును చూడగానే పురుగే గుర్తుకు వస్తుంది. ఏదైనా ఆహారం తీసుకుంటే కూడా అంతే, అది మంచి ఆహారం కావచ్చు, బలమైన ఆహారం కావచ్చు, మనకు అది తింటే అజీర్ణమైంది, మలబద్ధకమైంది, ఆరోగ్యం పోయింది, జ్వరం వచ్చింది లేదా దగ్గు మొదలైంది, అది తింటే ఆహార పదార్థం తింటే అది చూడగానే అదే గుర్తుకొస్తుంది. అమ్మో ఇది తింటే దగ్గు, ఇది తింటే కడుపు నొప్పి వస్తుంది, ఇది తింటే మలబద్ధకం అవుతుంది, ఇది తింటే వాంతి అయింది కాబట్టి తినకూడదు. కొందరు కొన్ని వస్తువులు తినరు, ఎందుకంటే దాని వెనుక దుఃఖం చూసినారు కాబట్టి, దాని వెనుక కష్టం చూసినారు కాబట్టి. అందుకే తత్ సాధనేవా, వ్యాసమా చెప్తున్నారు దాన్ని. దుఃఖ సాధనాలు కూడా ఇష్టపడుతుంది. ప్రతీకారం తీర్చుకోవాలనే భావన కలుగుతుంది. మన్యు, మానసిక క్రోధం కలుగుతుంది. జిఘాంస, దాన్ని బాధ పెట్టాలి, కష్టపెట్టాలి, దాన్ని చంపేయాలన్నటువంటి కోరిక. అది మనుషులు కావచ్చు, వస్తువులు కావచ్చు, జంతువులు కావచ్చు. అందుకే పాములను చూస్తే చంపేస్తాం, తేళ్లను చూస్తే చంపేస్తాం, ఎందుకంటే హాని చేస్తుంది. ఇంతకుముందు కుట్టింది కాబట్టి. ఇంతకుముందు ఒక తేలు కుట్టింది, ఏదో తేలు ఎప్పుడో కుట్టింది, కానీ ఇప్పుడు ఒక తేలుని చూసినాం, అదే గుర్తుకు వస్తుంది. అందుకే ఆ విష జంతువులను చూస్తే భయం ఇస్తుంది, చంపేస్తాం. చంపాలని వెంటనే భావన వచ్చేస్తుంది. క్రోధం, ఏ రకమైన క్రోధమైన, పగ, కసి, కుట్రలు, ఈ భావన క్రోధం. దానికి పగతో కూడుకున్నటువంటి కోపమే అది క్రోధం అంటారు. ఇది ద్వేషం అన్నాడు
స ద్వేష ఇతి, ఇది ద్వేషము. ఇలా పతంజలి మహర్షి సాధన పాదంలో 8వ సూత్రము దుఃఖానుశయి ద్వేష. నిజానికి ప్రపంచంలో ఎన్నో దుఃఖాలు ఉన్నాయి, దుఃఖాలు అనుభవించినాం, అయినా మనకు ఇంకా ద్వేషం కలగడం లేదు. ప్రపంచంలో సుఖాలే తక్కువ ఉన్నాయి, దుఃఖాలు ఎన్నో ఉన్నాయి, అయినా మనకు ద్వేషం కలగడం లేదు. వ్యామోహంలో ఉండి దుఃఖం కలగదు మనకు. పిల్లలతో ఎంతో ఇబ్బంది కలుగుతుంది, పెంచుతుంటాం, చేస్తుంటాం, చివరికి పిల్లలు తిడుతుంటారు, అప్పుడు బాధ అనిపిస్తుంది, దుఃఖం అనిపిస్తుంది, మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ వ్యామోహంలో ఉంటాం, ఆ బంధనంలో ఉంటాం. దాని వెనుక రాగం ఉంది కాబట్టి, ఏదో ఆశ ఉంది కాబట్టి, ఏదో ప్రయోజనం ఉంది, కానీ అది దుఃఖం అని తెలియదు మనకు. వ్యసనం అయిపోయింది, తప్పు అని తెలుసు, అందులోనే ఉంటాం. త్రాగడం తప్పు, మద్య మాంసాలు సేవిస్తూనే ఉంటాం. అబద్ధాలు ఆడడం తప్పు, తప్పని తెలుసు, దానివల్ల నష్టం అని తెలుసు, నష్టపోయినాం కూడా, అయినా అందులోనే ఉంటాం. వ్యసనం అయిపోయింది. వ్యాపారాలు చేసేటప్పుడు తప్పుడు వ్యాపారాలు చేస్తాం, అలవాటు అయిపోయింది, తప్పని తెలుసు, శిక్ష కూడా జరిగింది, జరిమానా కూడా జరిగింది, అయినా అందులోనే ఉంటాం. ద్వేషించలేకపోతున్నాము. ద్వేషాన్ని ద్వేషించండి, ద్వేషాన్నే ద్వేషించండి. రాగాన్ని కూడా ద్వేషించాలి, ద్వేషాన్ని కూడా ద్వేషించాలి. ఈ ప్రపంచంలో ఉండే ఈ రాగ ద్వేషాలను ద్వేషించాలి, దుఃఖాలను ద్వేషించాలి, కష్టాలను ద్వేషించాలి. కానీ ముందుగా తెలియాలి, ఇది కష్టం అంటే ఏమిటి, సుఖం అంటే ఏమిటి. కష్టాన్ని సుఖం అనుకుంటే, సుఖాన్ని కష్టం అనుకుంటే ఎవరు ఎవరు చెప్పేది? కుక్క ఎముక కొరుకుతూ తన రక్తం చూసుకునే సుఖపడుతుంది, తృప్తి పడుతుంది. ఆహా, ఈ ఎముక నుంచి రక్తం వస్తుంది, కానీ రక్తం వచ్చి దాని నోటిలో నుండి రక్తం వస్తుంది. ఆ రక్తాన్ని పీల్చుకుంటుంది, ఆ రక్తాన్ని తాగుతుంది, ఎముక నుండి అనుకుంటుంది. అలా మనం అంతే, మోసపోతూ, కష్టపడుతూ, బాధల్లో ఉండి కూడా ఇదే సుఖం అనుకుంటున్నాం. ప్రపంచ ఉపాసన, ప్రపంచ ఆరాధన, ప్రకృతి ఆరాధన, ఈ జడ ప్రకృతి ఆరాధన చేస్తున్నాం. ఇది సాధన. ప్రకృతి, ఈ ప్రపంచము సాధనాలుగా తీసుకోవాలి, కానీ అక్కడే ఉండి కుక్కలాగే జీవిస్తున్నాం. సుఖం వస్తుంది ఈ జడ జగత్తు నుండి, ఈ ప్రపంచం నుండి, కానీ సుఖం ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నాం, కుక్కలాగా తృప్తి పడుతున్నాం. ఆ కుక్కకు మనకు భేదం లేదు. దుఃఖాన్ని ఉత్పన్నం చేసే జడ పదార్థాలు, చేతన పదార్థాలు ఏమిటి చూసుకోవాలి. ఒకసారి ఒక సూచి, ఒక పట్టిక రాసుకోవాలి. దుఃఖం అంటే ఏమిటి తెలుసుకుని, ఏ వస్తువు వల్ల దుఃఖం, ఏ వ్యక్తి వల్ల దుఃఖం, ఏ ప్రాణి వల్ల దుఃఖం చూసుకోవాలి, జాగ్రత్త ఉండాల్సి వస్తుంది. పామంటే భయం, చంపేస్తాం, తేరంటే భయం, చంపేస్తాం. అలా శత్రువు అంటే భయం, వాడిని కూడా చంపాలని చూస్తాం, బాధ పెట్టాలని చూస్తాం. కానీ ఏం చేయలేని పరిస్థితి, అశక్తత, బలహీనత, దుర్బలత, అసమర్థత వల్ల ఏమి చేయలేం. అందుకే సామర్థ్యం పెంచుకోవాలి. కష్టాలను, దుఃఖాలను దూరం చేసుకోవాలంటే సామర్థ్యం కూడా ఉండాలి, బలం ఉండాలి. ఎందుకంటే ప్రతిఘటించాలి, తిరుగుబాటు చేయాలి, పోరాటం చేయాలి. దుఃఖాలకు వ్యతిరేకంగా పోరాటం ఇప్పుడు, ద్వేషానికి వ్యతిరేకంగా ద్వేషం. ద్వేషాన్ని ద్వేషించండి, రాగాన్ని కూడా ద్వేషించండి. కానీ ఆ ద్వేషం, దానికి అర్థం ఉండాలి, అది మోక్షాన్ని ఇచ్చే ద్వేషమై ఉండాలి.
దుఃఖాలను దూరం చేసే ద్వేషమై ఉండాలి. కష్టాలను దూరం చేసే ద్వేషమై ఉండాలి. ద్వేషించం అలవాటే, రాగించడం అలవాటే. ఈ రాగించడం, ద్వేషించడం, రాగద్వేషాలు అవసరమే. ఎటువైపు రాగం, ఎటువైపు ద్వేషం, ఇది తెలియాలి. రాగం లేకుండా, ద్వేషం లేకుండా ఉండలేము. అలాగే కామ, క్రోధ, లోభ, మోహ, ఈర్ష, ద్వేషాలు లేకుండా ఉండలేము. దీన్ని కుకామ, కుక్రోధ, కులోభ, కుమోహం ఉండాలి. అలాగే కుద్వేషం ఉండాలి, కురాగం ఉండాలి అని అందులో ఉంటున్నాం. వ్యతిరేకం అనుకుంటున్నాం. మనకు కురాగమే మంచిది అనిపిస్తుంది, కుద్వేషమే మంచిది అనిపిస్తుంది. మనం ఉండాల్సింది సుద్వేషములో, సురాగములో ఉండాలి. సురాగము కావాలి, సుద్వేషం ఉండాలి, మంచి ద్వేషం ఉండాలి, మంచి రాగం ఉండాలి. కురాగంలో ద్వేషం అంటున్నాం. కుకామ, కుక్రోధ, కులోభ ఇవి ఉండకూడదు. సుకామ, సుక్రోధ, సులోభ, సుమోహములు ఉండాలి. ఇవి పోవు. రాగద్వేషాలు పోవు, కామక్రోధాలు పోవు. అలాగే రజోగుణము, తమోగుణం, సత్వగుణం పోవు. కేవలం సాధన, దానికి ఉపాయం సాధన తెలుసుకోవాలి. ఈ తమోగుణం ఏమిటి, రజోగుణం ఏమిటి, సత్వగుణం ఏమిటి తెలుసుకోవాలి. వాటి ప్రభావం ఏమిటి, వాటి ప్రకృతి ఏమిటి, వాటి స్వభావం ఏమిటి, వాటి లక్షణం ఏమిటి, వాటి శక్తి సామర్థ్యాలు ఏమిటి తెలుసుకోవాలి. అలాగే రాగద్వేషాల గురించి అర్థం కావాలి. అర్థం కాకుండా మనం ఏం సాధించలేము. పోవాలంటే ప్రకృతిని అర్థం చేసుకోవాలి, ప్రకృతిని ఉపయోగించుకోవాలి. మనకి ఏదైతే మోక్ష మార్గానికి ఆటంకాన్ని చేస్తాయో వాటిని ద్వేషించాలని, దానికి బంధనంలోంచే వాటి వైపు వెళ్తున్నాం. బంధనంలోంచి వాటిని ద్వేషించాలి. మోక్షానికి ఆటంకాలను ద్వేషించాలి. కానీ మనం మోక్ష సాధనాలను ద్వేషిస్తున్నాం. భగవంతుని ద్వేషిస్తాం, భగవంతుని యొక్క వ్యవస్థను ద్వేషిస్తాం, మంచిని ద్వేషిస్తాం, మంచి అలవాట్లను ద్వేషిస్తాం, మంచి వారిని ద్వేషిస్తున్నాం, మంచి మనుషులను, మహాత్ములను ద్వేషిస్తున్నాం, వేదాన్ని ద్వేషిస్తున్నాం, వేదానుకూల శాస్త్రాలను ద్వేషిస్తున్నాము, ఋషులను ద్వేషిస్తున్నాం, మహర్షులను ద్వేషిస్తున్నాం, యోగులను, మునులను ద్వేషిస్తున్నాం, మంచితనాన్ని ద్వేషిస్తున్నాం, పుణ్యాన్ని ద్వేషిస్తున్నాం. తెలియకుండా, తెలియదు, అవిద్య కారణం. అందుకే ఇది అవిద్యలో భాగం. దుఃఖానుశయ ద్వేష, ద్వేషం కూడా క్లేశమే. అందుకే ద్వేషాన్ని ద్వేషించండి, ద్వేషాన్ని ద్వేషించండి. సురాగం అవసరం, సుద్వేషం అవసరం. ఈ విధంగా పతంజలి మహర్షి హెచ్చరిస్తున్నాడు, దారి చూపుతున్నాడు, మార్గదర్శనం చేస్తున్నాడు. మనం దర్శన మార్గంలో ఉన్నాం. దర్శన కళ మనకి ఎన్నో నేర్పిస్తుంది. అన్ని దర్శనాలు కళలే, అవి నైపుణ్యాలు. ప్రతి దర్శనం మనకు ఒక శక్తిని ఇస్తుంది, ఎన్నో నైపుణ్యాలను ఇస్తుంది, మోక్షం వైపు నెట్టుతుంది, మోక్షం వైపు నడిపిస్తుంది, చేయి పట్టుకుని నడిపిస్తుంది. చేయుదని చెవి దర్శనాలు, ఉపనిషత్తులు, వేదాలు, వేదాంతుల శాస్త్రాలు. దీనికోసం ఏమైనా చేయాలి, ఎంతైనా కష్టపడాలి, ఎంతైనా సాధన చేయాలి, ఎంతైనా పోరాటం చేయాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని విఘ్నాలు వచ్చినా ఈ మార్గమే మోక్ష మార్గం. ఈ మార్గమే దుఃఖాలను దూరం చేసే మార్గం. ఈ మార్గాన్ని ద్వేషిస్తే మనకు అధోగతే. కాబట్టి ద్వేషాన్ని ద్వేషించండి. ప్రపంచం ముఖ్యం కాదు, ప్రపంచం సాధన మట్టుకే. పరమాత్మ ముఖ్యం. ప్రపంచం వైపు తగ్గండి, పరమాత్మ వైపు మొగ్గండి. ప్రపంచం చాలు, ఉపయోగించుకోవడం రావాలి, వాడుకునే ప్రయత్నం చేయండి. ద్వేషాన్ని ద్వేషించండి. ఏ పరంపిత పరమాత్మ సరైన మార్గంలో ఉండే విధంగా మాకు శక్తిని, సామర్థ్యాన్ని, ప్రేరణను, ప్రోత్సాహాన్ని ప్రసాదించండి. నీ ప్రేరణ కావాలి, నీ ప్రోత్సాహం కావాలి తండ్రి. ఏ ప్రభు, మేము ద్వేషాన్ని ద్వేషించాలి,
రాగాన్ని ద్వేషించాలి. కురాగముకు ద్వేషం వద్దు ప్రభు. సుద్వేషము సురాగం కావాలి. నీ వైపు రాగం కావాలి. నీ వైపు రాగం వైరాగ్యం కావాలి. వైరాగ్యం కావాలి ప్రభు. సురాగమే వైరాగము వైరాగ్యం. సుద్వేషం కావాలి ప్రభు. ఈ ప్రపంచం నుండి నిజమైనటువంటి అయితే దుఃఖాలు దుఃఖ సాధనాలు ఉన్నాయో ఆ దుఃఖాలు వద్దు, దుఃఖ సాధనాలు వద్దు. ఇది అవిద్య, అజ్ఞానం. తెలియకుండా చేస్తున్నాం ప్రభు. ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి. మేము ద్వేషాన్ని ద్వేషించాలి. ఓం ఓం వందనాలు ఏ ప్రభు. ధన్యవాదాలు. ఓంకు ధన్యవాదాలు. ఎందుకంటే సుఖదాత దుఃఖహర్త. ఓం భూర్భువస్వ. ఓం భూర్భువస్వ. ఓం భూర్భువస్వ. ఓం సర్వరక్షక సదారక్షక భూహు ప్రాణాధార. ప్రాణం కంటే ప్రేమైన వాడా హే ప్రభు. భువ దుఃఖహర్త దుఃఖ నివారక. స్వహ సుఖదాత సుఖప్రదాత హే ప్రభు. ఓం భూర్భువస్వ. ఓం భూర్భువస్వ. అందరికీ ధన్యవాదాలు. మిత్రులారా, శాశ్వత మిత్రులారా, శాశ్వత బంధువులారా, ఆత్మబంధువులారా, ప్రయత్నం చేయండి. కుక్కలాగా తన రక్తాన్ని పీల్చుకుంటూ తాగుతూ అదే సుఖం అనే భ్రమలో ఉండకండి. మోసపోతున్నాం, మోసపోకుండా ప్రయత్నం చేయండి. ప్రపంచంలో ప్రతి సుఖం దుఃఖ మిశ్రితమే. అర్థం చేసుకోండి. అంటే ప్రపంచంలో ప్రతి సుఖము కూడా ద్వేషించాలి. సాధనంగా తీసుకున్న మట్టుకి అవసరానికి వాడుకోండి, అంతేకాని అది సుఖం అనుకోకండి. దాని వెనుక దుఃఖం ఉంది. దుఃఖం ఉందంటే ద్వేషం ఉండాల్సిందే. సూక్ష్మంగా అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. సూక్ష్మంగా ముందుకెళ్తేనే మోక్షం. సూక్ష్మంగా మన కష్టాలు బాధలు అర్థం చేసుకొని దూరం చేసుకుని ప్రయత్నం చేయాలి. స్థూలంగా కనిపించే దుఃఖాలే కష్టాలే అవి అనుకుంటున్నాం. సూక్ష్మంగా చాలా నష్టపోతున్నాం, చాలా కష్టపడుతున్నాం. మానసిక వేదన లోపల ఎంతో ఉంటుంది. కానీ మనం సుఖంగా, అది సుఖం అనిపిస్తుంది. మనం మానసికంగా బాధపడుతున్నాం. శారీరక సుఖమే సుఖం అనుకుంటాం ఒక్కొక్కసారి. ఈ శారీరక సుఖాలు కావు. నిజానికి మానసికంగా అనుకునే సుఖాలు కూడా అవి సుఖాలు కావు. ఆత్మ సుఖం కావాలి, ఆత్మానందం కావాలి, ఆత్మ తృప్తి సంతృప్తి కావాలి. అది కేవలం పరమాత్మ ద్వారానే సాధ్యం. పరమానందం కావాలి. అసలు ఆనందం అక్కడ ఉంది, బయట లేదు. బయట దుఃఖ మిశ్రితమే. దుఃఖ మిశ్రితం కానీ సుఖం అంటూ ఏదీ లేదు ప్రపంచంలో. అది శారీరకం కావచ్చు, ఐంద్రియం అంటే ఇంద్రియ సుఖాలు కావచ్చు, మానసికం కూడా కావచ్చు. మానసిక సుఖం కూడా భ్రమలోనే ఉన్నాం మనం. ద్వేషాన్ని ద్వేషించండి. సుద్వేషం కావాలి, సురాగం కావాలి. సురాగమే వైరాగ్యం కావాలి, వైరాగ్యం కావాలి. అదే మోక్షాన్ని ఇస్తుంది. ఓం శం. ధన్యవాద్. ఓం శాంతి పాఠ్. శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతిః పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతిః వనస్పతయః శాంతిః విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతిః సర్వం శాంతి శాంతిరేవ శాంతి సమా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. పరమపిత పరమాత్మకు నమస్కారములు. గురూజీకి ప్రణవ నమస్కారములు. సర్వేభ్యో నమో నమః. నమో ఆచార్యులకు నమః. గురువులకు అందరికీ నమస్కారం. ఓం 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 నమస్తే. ఓం. చెప్పండి. దేశాన్ని ద్వేషించండి. ఈరోజు దేశాన్నే ద్వేషించండి. ద్వేషం లేకుండా చూసుకోండి. దుఃఖం అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయండి.
అసలు దుఃఖం ఏమిటి? ఓం ఓం సందేహాలు ఉంటాడు కండి. ఓం 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 నమస్తే గురూజీ. చెప్పండి. ద్వేషాన్ని ద్వేషించటం అనేది చాలా ప్రయత్నపూర్వకంగా చేయాలి. ద్వేషాన్ని తీసుకొని బాధపడతాము. ఆ ద్వేషాన్ని ఇప్పుడే వింటున్నాము, ద్వేషాన్ని ద్వేషించాలని ఒక వాక్యాలని, విషయాలని అలా చేయటానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తాం గురూజీ, తప్పకుండా. కానీ చాలా కష్టమైన సాధ్యమే, కానీ ప్రయత్నం చేస్తే అసాధ్యమైనది ఏమీ లేదు. కష్ట సాధ్యం అన్నారు కదా, సాధ్యమే. కష్టమే, సాధ్యమే, అది సాధ్యమే. కానీ మొదట కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ సాధించలేము అనేది అయితే దేనిలో ఉండదు, అన్ని సాధించగలుగుతాడు మానవుడు. దాన్ని జయించాలి అంతే. ప్రయత్నం ప్రయత్నం చేయాలి, మానవ ప్రయత్నం చేయాలి. మీరు చెప్పిన మాటలు వింటూ ప్రయత్నం చేయటానికే చూస్తాము. కానీ అది అనుకున్నంత తొందరగా జరగకపోయినా కూడా జరగటానికైతే ప్రయత్నం చేస్తాము. ధన్యవాదములు. ప్రణామం గురూజీ. ఓం. చెప్పండి. ఓం చెప్పండి. ఈ దోషాలు ఈ గడిచిన కాలంలో మంచివాడిని కూడా ఒకప్పుడు ద్వేషించాము, చెడ్డవాడిని ఎలాగో ద్వేషించాము. అయితే మంచివాడిని ద్వేషించలేదండి, ద్వేషించలేదు. చెడ్డవాడిని కూడా ద్వేషించామని ఇప్పుడు అర్థం అవుతుంది మీరు చెప్పిన పాఠం తర్వాత. ఇది ప్రయత్నం తప్పకుండా చేస్తాము. ఇప్పుడు మనం చేసుకుంటున్నాము, వాళ్ళు ఎందుకప్పుడు ద్వేషించాము, వాళ్ళు చెడ్డవాళ్ళు అయినా కూడా మనం ద్వేషించకుండా ఉండాల్సిందని ఇప్పుడు అనిపిస్తుంది. ఇది మీరు మంచి విషయం చెప్పారు, చాలా ధన్యవాదాలు గురూజీ. ఓం. శుభం. ఇంకా గురూజీ ప్రణామములు. చెప్పండి. ద్వేషాన్ని ద్వేషించమని చెప్తున్నారు, అర్థమైంది. అందులో నాకు ఒక చిన్న డౌట్. దేశాన్ని ద్వేషించటం అంటే ఇంకా దేశంలో ఉన్నట్లు అనిపిస్తుంది కదా. దేశాన్ని ద్వేషించినట్లును, లేకపోతే వాళ్ళ మీద అనురాగం పొందినట్లు, రాగద్వేషాలు కాకోకుండా తటస్థంగా ఉంటే అది ప్రేమంగా ఉండి అది తటస్థ స్థితిలో ఉన్నట్టు ఉంటుంది కదా. దేశాన్ని ద్వేషిస్తేనే అది మనం ఆ తటస్థ స్థితిలో ఉన్నట్లా, లేకపోతే ద్వేషిస్తూ ఉంటే ఉన్నట్లా? దేశాన్ని ద్వేషించడం అంటే దేశంలో ఉన్నట్లని అనుకుంటున్నాను నేను. అందులోంచి బయటపడాలి అంటే ఏ స్థితిలో ఉండాలి నేను? ద్వేషించాలా, లేకపోతే రాగములో ఉండాలా, అనురాగంలో ఉండాలా? రెండు ఉండకూడదు కదా. ద్వేషాన్ని ద్వేషించండి. ద్వేషం అంటే అర్థం చెప్పడం జరిగింది. ద్వేషం అంటే క్రోధం, ద్వేషం అంటే ప్రతీకారం తీసుకునే, కక్ష తీసుకునేటువంటి వ్యవహారాన్ని ద్వేషం అంటారు. అక్కడ ప్రతిఘ, మన్యు, క్రోధ. ప్రతిఘ అంటే ప్రతీకారం తీసుకునే భావన ఉంటుంది, ప్రతీకారం తీసుకునే భావన కూడా ఉండకూడదు. ద్వేషాన్ని ద్వేషించడం ఏంటి? ఆ భావన లేకుండా చేయాలి. ద్వేషాన్ని తీసేయాలి. ద్వేషం పట్ల కోపం, ద్వేషం ఉండకూడదు. శబ్దాలు గమనించండి. వ్యాసమహర్షి శబ్దాల్లో గమనిస్తే దాంట్లో ప్రతిఘ అన్నాడు, జిహాంస అన్నాడు. ప్రతిఘ అంటే ప్రతీకారం తీసుకునే ఒక భావన. తర్వాత జిహాంస దాని నష్టం చేసే ఓ భావన. మన్యు అన్నాడు, మన్యు అంటే మానసికంగా కూడా ఉండకూడదు. మన్యు అంటే మానసికంగా ఉండే క్రోధం, లోపల క్రోధం ఉంటుంది, బయటకేం క్రోధం కనిపించదు, అది కూడా వద్దు అంటున్నాడు. అంటే దేశం పట్ల, దేశం అంటే ఏంటి? దేశం పట్ల మనకు ప్రతీకారం. ద్వేషాన్ని ద్వేషించండి అంటే ద్వేషాన్ని ప్రేమించకూడదు, దాన్ని ఇన్వైట్ చేయకూడదు, తీసేయాలి. దేశాన్ని దూరం చేసే, దేశం పట్ల ద్వేషాన్ని, దేశం పట్ల ప్రతీకారం ఉండాలి మనకు. దేశం వద్దు, ప్రతీకారం తీసుకోవాలి, దూరంగా ఉండాలి దేశానికి. జిఘాంస అన్నది ఇంకో శబ్దం వ్యాస మహర్షి. జిఘాంస అంటే దాన్ని నష్టం చేయాలి, దాన్ని నాశనం చేయాలి. దేశాన్ని ద్వేషించండి, దేశాన్ని నష్టం చేయండి, తీసేయాలి అన్నాడు. మానసికంగా కూడా ఉండకూడదు, మానసికంగా కూడా ఉండకూడదు. దేశాన్ని పూర్తిగా మానసికంగా చేసుకోండి.
మానసికంగా కూడా లోపల ద్వేషం లేకుండా చేసుకోవాలి. ఉండకూడదు, లేకుండా చేసుకోవాలి అది. ఇంకో శబ్దం క్రోధం అన్నాడు. దేశం పట్ల క్రోధం ఉండాలి మనం. ఉమ్, అంటే ఏంటి? దేశం పట్ల క్రోధం ఉండాలి కానీ మంచి పట్ల కాదు కదా. అలాగే రాగం కూడా ఉండకూడదు. రాగం పట్ల కూడా క్రోధం ఉండాల్సిందే. రాగం కూడా బంధనమే. అవును, రెండు ఉండకూడదు. వెనక అర్థం ఏంటి? ఈ రాగద్వేషాలు, క్లేశాలు, కష్టాలు, దానికి అర్థం ఏంటి? మళ్ళీ వెనక్కి వెళ్తే అదంతా అవిద్య కదా. అవును. అస్మిత రాగ ద్వేష అభినివేశ పంచక్లేశ అవిద్యా క్షేత్రం పరేశం ప్రసుప్తతను విచ్ఛిన్నోదాహరణ. అంటే ఏంటి? ఇదంతా అవిద్యనే మళ్ళీ. అంటే అవిద్య వద్దు. ద్వేషం అంటే క్లేశము, దాని వెనక అసలు ఏంటి? అవిద్య. అవిద్యను ద్వేషించండి. ద్వేషించండి, అవిద్యను ద్వేషించండి, కష్టాలను ద్వేషించండి. నిజమైన కష్టాలు అంటే మనం ఏది అనుకుంటున్నాం కష్టాలు, నిజమైన కష్టాలు ఉన్నాయి. దాన్ని సుఖం అనుకుంటున్నాం. నిజమైన కష్టాలను అసలు అది కష్టాలు ఉన్నాయి, వాటిని మనం మర్చిపోతున్నాం. అసలు కష్టం కాదని కష్టం అనుకుంటున్నాం. ఇప్పుడు పిల్లలకు కొన్ని ఎట్లా ఉంటాయంటే అలవాటైన తర్వాత మీరు ఈ ఉప్పు కారం మానేసేయండి, మద్యం తాగడం మానేసేయండి, సిగరెట్ మానేసేయండి, ఇబ్బంది అనిపిస్తుంది. సిగరెట్ మానుకోండి, టీలు మానుకోండి, సినిమాలు మానుకోండి అంటే కష్టం అనిపిస్తుంది కదా. అవును, మంచివి కావు. మనం చెప్తున్నాం మంచి కావు నాయన మానేసేయండి, వాడు మానేయాడు. అవును, ఉంది వానికి, సుఖం అనిపిస్తుంది, సుఖ అనుభూతి ఉంది వానికి. అలా అందులో ఆ టీ తాగటంలో సుఖానుభూతి. వ్యసనాల్లో సుఖం అనిపిస్తుంది, వాడు రాడు, బయటకు రాడు. మన మాట చెప్తే మన పట్ల ద్వేషం. చూడండి, మనం మంచి మాటలు చెప్తే ముఖ్యంగా వైదికంగా కొన్ని మంచి మాటలు మనం నిధులు చెప్పి ఇలా ఉండండి, మంచి అలవాట్లు అంటే మన పట్ల మన పిల్లలు వినరు, మన మనమలు వినరు. ఒకసారి మనకు దగ్గర రారు, వైరం పెంచుకుంటారు, పగవారైపోతున్నారు. మన ఇప్పుడు మంచి మార్గం అని చెప్పేసి మనం కొన్ని మాటలు చెప్తే పగవారైపోతారు. మన బంధువులు మన దగ్గర రారు, మన మిత్రులు మన దగ్గర రారు, దూరం అయిపోతారు. కారణం ఏంటి? ఇప్పుడు అసలు మానేయమంటారు, వద్దంటారు అని వారికి కోపం. మన మంచి విషయాలు మరి వారి సుఖం కొరకే, వారి ఆరోగ్యం కొరకే, వారి ఆనందం కొరకే చెప్పేది, మన కోసం ఏమీ లేదు. అయినా అర్థమైంది గురూజీ. ద్వేషం. ఇప్పుడు అందుకే ఆ ద్వేషాన్ని ద్వేషించండి, ఆ ద్వేషం లేకుండా చేసుకోండి, చేసుకోవాలి. అది ద్వేషాన్ని ద్వేషించండి, మానసికంగా కూడా ద్వేషం పట్ల ప్రతీకారం తీసుకోండి. ప్రతీకారం దేని పట్ల? ద్వేషం పట్ల. ద్వేషం పట్ల. అది అందుకే ద్వేషాన్ని ద్వేషించండి. అలాగే గురూజీ. రాగాన్ని కూడా ద్వేషించండి. ఈ రాగం కూడా బంధనమే, రాగాలు కూడా కావాలి, సుద్వేషం కావాలి. ఇప్పుడు ఈ ద్వేషాన్ని ద్వేషించడమే సుద్వేషం. ద్వేషాన్ని ద్వేషించడమే సుద్వేషము. ఇది మంచి ద్వేషం. రాగం కూడా ఉండాలి. ఇక్కడ ఏ రాగం ఉండాలి? విశిష్ట రాగం, విరాగం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. అంటే భగవంతుడు ఉండాలి. పరమాత్మ పట్ల రాగం ఉండడం అది మంచి రాగం, సురాగం. అది విరాగం, విశిష్ట రాగం. మనకు విశేషమైన రాగం ఉండాలి భగవంతుడి పట్ల, విశేషమైన భక్తి ఉండాలి, అనన్య భక్తి ఉండాలి, సురాగం. ధన్యవాదం గురూజీ, ధన్యవాదములు. దేశం వద్దే వద్దు, లోపల కూడా వద్దు, మానసం కూడా వద్దు, ఏ విధంగా కూడా వద్దు. అందుకే ద్వేషాన్ని ద్వేషించండి. ద్వేషం కావాలి, సురాగం కావాలి. సురాగమే వైరాగ్యం. అవును, స్పష్టమైందా? అర్థమైంది గురూజీ, ధన్యవాదములు. ఇంకా మునిగారు, సుశ్రుత ముని గారు, దేవదాస్ గారు ఉన్నారా? ఇంకెవరు? నారాయణ గారు, పితృనారాయణ గారు, ఓం నమస్తే గురూజీ. ద్వేషాన్ని ద్వేషించండి. అవును అవును. ఓం. స్పష్టమైందా? అర్థమైందండి. ఇంకెవరు? సుజాతమ్మ గారు, కళ్యాణమ్మ గారు. అవును, నమస్తే గురూజీ. చెప్పండి అమ్మా. పరమాత్మకు వైపు వెళ్ళే మార్గంలో ఏ ఆటంకాలు వచ్చినా వాటిని ద్వేషించి దూరం చేసుకోవడం అనే కాన్సెప్ట్ బాగుంది గురూజీ.
నేర్చుకున్నారు. అసలు ద్వేషాన్ని ద్వేషించడం అనే పదము ఆ, అసలు చాలా కొత్తగా, చాలా ఉపయోగకరంగా ఉంది గురుజీ. స్వామీజీ చాలా బాగుంది. నాకు అసలు ఇప్పుడే ఎట్లా వచ్చింది అది. నాకు వచ్చింది కూడా ఇప్పుడే. నాకు అంతకుముందు నాకు కూడా తెలియదు. కాన్సెప్ట్ బాగుంది గురుజీ. నాకు కూడా తెలియదు. గురు నాకు కూడా ఈ ఈ రోజే అనిపించింది కొత్తగా ద్వేషాన్ని ద్వేషించాలనేది. నాకు తెలియదు కదా. అందుకే నివృత్తి చేసుకున్నాను. నాకు వ్యాసమహర్షి చెప్పాడు ఇప్పుడు. వ్యాసమహర్షి చెప్పాడు. మాకు జిజ్ఞాస, మన్యు, క్రోధ అనేసరికి అప్పుడు వచ్చింది అది. శబ్దాల్లో ఉంది రహస్యం. ఇంకొకటి గురుజీ ఏమనిపించిందంటే, ఇప్పుడు మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది అనేసి ద్వేషాన్ని ఆ కలపడం వలన, ద్వేషాన్ని ద్వేషించడం వలన అది సాధనకి చాలా ముఖ్యమైన ఉపయోగం అవుతుంది అనేసి అనిపించింది. మీరు ఈ రోజు కొందరు ప్రయత్నం చేయండి. ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి, ఎదురు కనిపించేటట్లు పెద్దగా అక్షరాలతో, గురుజీ ద్వేషించండి అని. బాగుంది గురుజీ. మీ ఇంట్లోకి ఎవరు రాగానే అది కనిపించాలి వచ్చిన వారికి. మీరు ఏం చెప్పాలి కనిపించాలి, దేశాన్ని ద్వేషించకంతే. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ గురుజీ. ద్వేషాన్ని ద్వేషించడం వల్ల అది సుమోహము సురాగము అవుతుంది అన్నారు కదా. సురాగం, సుమోహము సురాగము అన్నట్టుగా బాగుంది గురూజీ. చాలా అసలు విన్న ప్రతిసారి ఇంకా ఏముంది, ఆ విద్య గురించి చెప్పారు వివరంగా, ఇంకా ఏముంటది, ప్రతిసారి కొత్తగానే, ప్రతిసారి ప్రతిరోజు కూడా ఒక్కొక్క భావాన్ని వెలికి తీసి మీరు వివరణిస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. అదంతా వ్యాస మహర్షి, పతంజలి మహర్షి గొప్పతనం. ఆ శబ్ద మహిమ అది. ఉన్నది. నేను మన భాష చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంతవరకు, కానీ అసలు లోపలంతా మూలము పునాదంతా వారే, వ్యాస మహర్షి, పతంజలి మహర్షి. కాకపోతే ఈ సూత్రాలను మనం ధ్యానములు ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఒక ప్రయోగం. ఇది కూడా భగవంతుని యొక్క ప్రేరణ. నేను అనుకున్నది లేదు. అసలు ఆరంభం చేసే వరకు నాకేమి తెలియదు నిజానికి. వ్యాసవారు పలికిస్తున్నారు మీతో మా గురించి. నాకు తెలియదు, ఆరంభమైందాక అసలు ప్రారంభించే వరకు ఏమి తెలియదు ఏం చెప్పాలి అనేది. ఒకటే ఉంటుంది అంతే. ఏదో వస్తుంది, చివరికి ఏదో ముగుస్తుంది. ఆ ముగింపు సూత్రం అయిపోతుంది. భగవంతుని అనుగ్రహం. చేయండి, ప్రయత్నం చేస్తే మీకు వస్తాయి. లోపల సమర్పణ చేసుకొని చెప్పండి, చేసుకుంటే అన్ని వస్తాయి. ఆ ప్రవాహం భగవంతుని ప్రవాహమే, అన్నట్టు ఏమీ లేదు. ఈ భాష మనది కాదు, ఈ నోరు మనది కాదు, నాలుక మనది కాదు, శరీరం మనది కాదు, ఏది మనది కాదు. నాదనుకోవడమే భ్రమ. అయితే అమ్మా ఈరోజు వస్తున్నాను, పిప్పలనారాయణ గారు మాకు ఏంటి, పిప్పలనారాయణ గారి జీవన దర్శనం ఆరంభం. స్వాగతం స్వాగతం స్వామిజీ. అన్ని ఏర్పాట్లు అవుతున్నాయి. మధ్యాహ్నము ఇప్పుడు ఎన్ని గంటల ప్రయాణం, బస్సు ప్రయాణం నారాయణ గారు? 4 గంటలు అవుతుందా? 4 గంటలు అవుతుందండి. అది ఇక్కడ మేము 11-12 గంటలకు బయలుదేరితే 4 గంటలకు 5 గంటలకు తీసుకుంటాం. సరే, మళ్ళీ మీరు అలియాబాద్ పోతా ఉన్నారు, ఎప్పుడు ఎట్లా